ఇది ఒక టౌన్‌కి దగ్గరగా ఉన్న చిన్న ఊరిలోని దాదాపు 100 సంవత్సరాల పాత ఇల్లు. ప్రస్తుతం ఈ ఇంట్లో వేరే వాళ్ళు అద్దెకు ఉంటున్నారు. ఇంటి వారసులు మాత్రం చాలా కాలంగా సిటీలో ఉంటున్నారు. వాళ్ళ తాతల ఆస్తి ఇది. 50 సంవత్సరాల కొడుకు, 25 సంవత్సరాల మనవడు. వీళ్ళే దానికి వారసులు. ఒకరోజు ఒక పెద్దాయన ఆ ఊరు నుంచి సిటీకొచ్చి ఇంటి యజమానిని కలిసి, "నేను మీ ఊర్లో ప్రాపర్టీ మీడియేటర్‌ని. మీ ఇంటిని కొనడానికి మంచి పార్టీ ఉంది. 30 లక్షలు ఇస్తారు. అమ్ముతారా?" అని అడుగుతాడు. "లేదులెండి, 50 లక్షలు వచ్చినప్పుడు చూద్దాం" అని చెప్పి పంపించేస్తారు. 2 సంవత్సరాల తర్వాత ఆ మీడియేటర్ ఫోన్ చేసి, "ఏవండి, ఇప్పుడు మీ ఇంటికి 50 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎవరిన పార్టీని చూడమంటారా?" అని అడుగుతాడు. "లేదులెండి, దాంట్లో ఉన్న బర్మా టైక్ విలువే 20 లక్షలు ఉంటది. ఒక 70 లక్షలు వచ్చినప్పుడు చూద్దాంలే" అని చెప్పి పెట్టేస్తారు. కొంతకాలం తర్వాత మీడియేటర్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. 70 లక్షలకు ఒక పార్టీ ఉంది, చూడమంటారా అని అడుగుతాడు. అప్పుడు కూడా లేదులేండి, కోటి వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. మీడియేటర్ మాత్రం ఓపికగా పార్టీ వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉంటాడు. ఈసారి కూడా ₹1,00,00,000కి పార్టీ వచ్చిందని తెలియజేస్తాడు. కానీ ఈసారి వాళ్ళు ఒప్పుకుంటారు. వాస్తవానికి ఆయనకి అమ్మటం అస్సలు ఇష్టం ఉండదు. కానీ కొడుకు బలవంతం వల్ల సరే అని ఒప్పుకుంటాడు. మీడియేటర్ పార్టీని సిటీకి తీసుకెళ్లి 10 లక్షలు అడ్వాన్స్ ఇప్పించి 2 నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేటట్లు తండ్రి కొడుకుల చేత అగ్రిమెంట్ చేపిస్తాడు. అగ్రిమెంట్ చేసిన తర్వాత ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి ఫోన్ చేసి ఇల్లు అమ్మేసాం, ఖాళీ చేయండి అని చెప్తాడు. వాళ్ళు సరే అంటారు. రిజిస్ట్రేషన్ రోజు రానే వస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరు బయలుదేరి ఆ టౌన్కి వెళ్తారు. తండ్రి కొడుకుతో, "నాకు ఆ ఇల్లును చూడాలనిపిస్తుంది. నేను ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను. ఈలోపు నువ్వు మీడియేటర్ కలిసి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి" అని చెప్పి పక్కనే ఉన్న తన ఊరికి బయలుదేరతాడు. ఆయన ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇల్లు కాలిపోతా ఉంటుంది. ఏం జరుగుతుందో అర్థం కాదు. జనాలు పోగవుతూ ఉంటారు. ఆయనకి ఏం చేయాలో తెలియదు. చాలా బాధేస్తుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. ఈలోపు ఒక అతను వచ్చి, "మీరెందుకండి బాధపడతారు, అమ్మేశారు కదా" అంటాడు. "ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు" అంటాడు తండ్రి. "ఏం పర్వాలేదు, ఆయన చాలా పెద్ద మనిషి, ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్నాడంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే" అని చెప్తాడు. అప్పుడు అతనికి చాలా ఆనందం వేస్తుంది. ఈలోపు వేరే వ్యక్తి వచ్చి, "మీ ఇల్లు తగలబడిపోతుంటే ఏంటంటే అంత ప్రశాంతంగా ఉన్నారు" అంటాడు. జరిగింది చెప్తాడు. "ఈ రోజుల్లో ఎవరండి అలా ఉండేది, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోడు" అని అంటాడు. దాంతో అతనికి మళ్ళీ దుఃఖం వేస్తుంది, బాధ వేస్తుంది, ఏం చేయాలో తెలియదు. ఇంతలో వేరే వ్యక్తి వచ్చి, "మీరెందుకండి బాధపడతారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా" అంటాడు. "లేదు, అవ్వలేదు" అంటాడు పెద్ద ఆయన. "లేదు, నేను ఇప్పుడే టౌన్ నుంచి వస్తున్నాను, టౌన్లో మీడియేటర్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని నాతో చెప్పాడే" అంటాడు. "అలా ఎలా, నేను సంతకం పెట్టకుండా" అంటాడు. "అదంతా నాకు తెలియదు, రిజిస్ట్రేషన్ అయిపోయిందంట. తాతల ఆస్తులు మనవాళ్ళకే కదా" అంటూ వెళ్ళిపోతాడు. దాంతో ఈ పెద్దాయన మళ్ళీ ఆనందపడతాడు, చాలా రిలీఫ్ ఫీల్ అవుతాడు. ఇల్లు కాలిపోతుందన్న విషయం తెలిసి కొడుకు మీడియేటర్ హడావిడిగా వస్తారు. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ నాన్నను చూసి కొడుకుకి ఏమీ అర్థం కాదు. "ఏంటి నాన్న, ఇల్లు కాలిపోతుంటే అంత ప్రశాంతంగా ఉన్నావు" అంటాడు కొడుకు. "రిజిస్ట్రేషన్ చేసేసావుగా" అంటాడు తండ్రి. "నువ్వు లేకుండా ఎలా చేస్తాను" అంటాడు కొడుకు. దాంతో ఈ పెద్ద మనిషికి మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ బాధ వేస్తుంది, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో ఫైర్ ఇంజన్ వల్ల మంటలు కంట్రోల్లోకి వస్తాయి. ఇల్లు సగం కాలినాక మంటలన్నీ ఆరిపోతాయి. ఆ ఇల్లు కొందాం అనుకున్న పెద్ద మనిషి కూడా అక్కడికి వస్తాడు. "ఏం పర్వాలేదు, నేను ఇల్లు కొంటాను" అంటాడు. అందరూ హ్యాపీ. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ వ్యక్తికి ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం. కానీ ఒక్కసారి ఆ ఇల్లు కాలిపోతుంది అని తెలిసినాక ఆ ఇల్లు నీది అన్న ప్రతిసారి బాధపడ్డాడు. ఆ ఇల్లు నీది కాదు అన్న ప్రతిసారి ఆనందించాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతిదాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలోనే చూస్తున్నాం. అది వస్తువునైనా సరే, రిలేషన్షిప్నైనా సరే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కష్టసుఖాల్ని, లాభ నష్టాలని సమానంగా చూసే మెంటల్ స్టేట్కి వెళ్ళటం. అబ్బో, అది మన వల్ల కాదు అంటే, మన పెద్దలు చెప్పినట్టు జరిగిందంతా మన మంచికే అనుకోవటం, జరిగిందేదో జరిగిపోయింది అనుకోవటం, జరగాల్సిన దాని గురించి ఆలోచించడం. మన దగ్గర లేని దాని గురించి ఆలోచించడం మానేసి, మన దగ్గర ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం గురించి ఆలోచిస్తే అదే మనకి మన దగ్గర లేనిది కూడా తీసుకొస్తుంది. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. ఫ్రెండ్స్,
ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.